వైసీపీ రేపు 4వ తేదీన వెన్నుపోటు దినం అంటూ ఒక డేని అయితే సెలబ్రేట్ చేయబోతా ఉన్నారు. అంటే ప్రధానంగా దీనికి సంబంధించి దీన్ని విమర్శిస్తూ కళ్యాణ్ గారు కూడా ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. టిట్ ఫర్ టాట్ లాగా దీపావళి మరియు దసరా కలిపి నరకాసురుడి పాలన నుంచి బయటకు వచ్చినట్టుగా దాన్ని సెలబ్రేట్ చేయాలన్నట్టుగా వాగ్వాదంగా కొంచెం క్రియేట్ అయ్యేలాగా దీన్ని అయితే పెట్టడం జరిగింది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనతో చర్చించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అంటే ట్వీట్ ఒకటి మీరు ఆయన చెప్పింది సూపర్. ఏది పవన్ కళ్యాణ్ గారు ఏమని ఈ బాబాయ్ దీపావళిలాగా సంక్రాంతిలాగా దసరాలాగా సెలబ్రేట్ చేసుకుని మన ప్రభుత్వం వచ్చిందంటే ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలన్నది కంటెస్ట్ ఏంటి? అసలు 4వ తారీఖు నాడు వాళ్ళు విమోచన దినం అంటే విమోచన దినం అంటే వెన్నుపోటు దినం కింద వాళ్ళు అభివర్ణిస్తున్నారు. దేనికి వెన్నుపోటు? ప్రజలకి ఏ 6 ప్రామిసులు ఇచ్చి మేము ఎలక్షన్ గెలిచాం అన్న దగ్గర ప్రజలకి ఏమి ఇవ్వలేదన్న దాన్ని ఎత్తి పొడుస్తూ వాళ్ళు వెన్నుపోటు దినం కింద వాళ్ళు చేస్తున్న దానికి ఈయన ట్వీట్ పెట్టాడు. సరే, ఈయన ట్వీట్ పెట్టడానికి నిజమే మీరు అన్నట్టు సంక్రాంతి నెక్స్ట్ దీపావళి ఇవన్నీ మీరు కలిపి చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? మీరు ఉప ముఖ్యమంత్రి అయినందుకు, ఆయనేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయినట్టు 15 సంవత్సరాలు మీరు ఆయన కింద ఊడిగం చేస్తామని చెప్పినందుకు. నెక్స్ట్ ఏంటంటే లోకేష్ గారిని మీ తమ్ముడి కింద భావించి గతంలో ఆయన మాట్లాడినట్టుకి మీరు సుహృద్భావ వాతావరణంలో ఒక సౌహృదయాన్ని చాటుకుంటూ మాఫ్ చేసి ఇవాళ మా తమ్ముడు అని ఆ యాదవ్కి బారా సినిమా మాకు చూపిస్తున్నందుకు శబాష్. కానీ ఏ సొగాలి ప్రీతి ఎలక్షన్కి లీడ్ అయిందో మీకు ఆ అమ్మాయి మీద జరిగిన దానికి న్యాయం చేస్తామన్న దగ్గర ఇవాళ సిబిఐ వాళ్ళు చేతులు ఎత్తేసింది దానిక. అయితే కడప మహానాడులో అభంశుభం తెలియని ఒక 4 సంవత్సరాల పిల్లని మానభంగం చేసి మానసికంగా హింసించి చంపేసి ముళ్ళ పొదల్లో పడిసినందుక, అయితే మీరు 30,000 మంది వాలంటీర్ వ్యవస్థ త్రూగా ఆ ఆడపిల్లల్ని గాయబు చేసేసారు, దాన్ని ఏం చేయాలో దాన్ని వెనక్కి తీసుకొచ్చినందుక, లేదా మీరు ఇక్కడ శాంతి భద్రతలకి అసలు మాచెడ్డ బ్రహ్మాండమైన పెద్దపేట వేశారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధమైన దాష్టికం జరగనందుక మీరు చెప్పిన సంక్రాంతి దీపావళి చేసుకోవాలో ఒకసారి చెప్పండి. చెప్పి మీరు మీ పెద్ద మనిషిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారికి పండగ వాతావరణం ఉన్నందుక, లేదా ఎంటైర్ రాష్ట్ర ప్రజల్లో మానసిక సంఘర్షణ అనుభవిస్తున్న ప్రజలు మీ పార్టీ కార్యకర్తలతో సైతం మన మినీ మహానాడు వేదికగా అందరి భావాలు పైపచ్చి మీ జనసేన ఆవిర్భావ దినంలో వచ్చిన మీ భావజాలాలు ఒకసారి రాజ్యంతం గమనించుకోగలిగితే ఎవరు సుఖశాంతులతో ఉన్నారు, ఎవరు సంతోషంగా ఉన్నారనా? అయితే జీడిపి జిఎస్టీ ఈ వసూల్లోనూ అట్లోనూ మనం లడాఖ్తో మాచెడ్డ బ్రహ్మాండంగా పోటీ పడుతున్నాం. ఎందుకంటే కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 33 రాష్ట్రాలు ఉన్న మన దేశంలో అత్యంత దిగువన ఉన్న లడాఖ్ కన్నా ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే జీడిపి జిఎస్టీ వసూల్లోనూ జిఎస్డిపిలోనూ ఉందన్నందుకు గర్వపడుతూ మనం పైపించి 1,60,000 కోట్ల పైచీలకు అప్పులు చేసి ఏం చేస్తున్నాం అన్న దగ్గర ఆర్థిక మంత్రి గారు మీరు కలిపి రాష్ట్రం అధోగతి పాలైపోయింది. లక్ష్మణ జగన్మోహన్ రెడ్డి మీద ఈ రోజుకి కూడా ఏడ్చుకుంటూ సంవత్సరం పాటు కాలక్షేమం చేసినందుక, లేదంటే విద్యాశాఖ మంత్రి తన శాఖను వదిలి మిగిలిన శాఖలన్నింటిలోనూ కాళ్ళు వేలు పెట్టి తిరుగుతున్నందుకు 66,000 మంది రీవాల్యుయేషన్ పెడితే 11,000 మంది పాస్ అయినందుక, అకాడమిక్ ఇయర్లో ఒక జీవితాలు పణంగా పెట్టి మిగిలిన 50,000 వరకుల్లో ఆన్లైన్ అగ్రిగేట్ ఎంతమంది పాస్ అవుతారన్న బేరీజ్ లేనప్పుడు, అందులో ఎంతమంది చచ్చిపోయారో కూడా అవగాహన లేనప్పుడు వాళ్ళ కుటుంబాలు వాళ్ళు పడుతున్న మానసిక సంఘర్షణకి సంక్రాంతి దీపావళి మీరు సెలబ్రేట్ చేసుకుంటారు ఎంటైర్ ప్రజలతో సెలబ్రేట్ చేసుకునే కార్యక్రమానికి ధరలేపారా? లేదా వాళ్ళ రేషన్ ఇంటింటికి ఇచ్చే దగ్గర మొత్తం చెడగొట్టి ఇంటి వాళ్ళ లైన్లో నిలబడి తీసుకునే రేషన్లో వాళ్ళ అనంతపూర్లో చనిపోయిన 70 సంవత్సరాలు ఒక వీర వనిత చనిపోయిన దానికి ఆవిడ ఆత్మ ఘోషిస్తున్న దానికి మీరు సంక్రాంతి దీపావళి మీరు సెలబ్రేట్ చేసుకుంటే వెన్నుపోటు దినంగా ఆ ప్రభుత్వం చేసిన పనులకి ఈ ప్రభుత్వం చేసే పనులకి కంపారిటివ్గా ప్రజల సంరక్షణ అన్నది జరగనందుకు వాళ్ళు చేస్తున్న వెన్నుపోటు దినాన్ని మీరు దీపావళి సంక్రాంతితో మీ ముగ్గురు మాత్రం సెలబ్రేట్ చేసుకోవడానికి అర్హత సంపాదించినందుకు అన్న కోణంలో ఒకసారి ప్రశ్నించుకోగలిగితే మీ ట్వీట్కి అర్థం పరమార్థం ఏంటుందో ఒకసారి తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఏ సుగాలి ప్రీతి ఆత్మ శాంతించాలన్న దగ్గర సిబిఐ ముందే చేతులు ఎత్తించారు నాతో కాదని, దానికి ప్రత్యామ్నాయంగా కనీసం రాష్ట్రం నుంచి సిట్టేసానా, లేదా ఆ ముళ్ళ పొదల్లో పడిసిన బాలికని పరామర్శించడానికి ఏ లోకేష్ గారు మీరు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వాళ్ళ తరఫున నిలబడినందుక, లేదా ముచ్చుమరిలో జరిగిన బాలిక ఈ రోజుకి కూడా దొరకనందుకు ఆ పిల్లలు ఆ కుటుంబం పడుతున్న మానసిక సంఘర్షణ మా వంతుగా ప్రభుత్వ తరఫున భుజం ఇచ్చామని చెప్పిన గర్వ కారణం ఏదైనా సాధించారని మీరు సంక్రాంతి దీపావళి సెలబ్రేట్ చేసుకుంటారు? ఒకసారి ఆలోచించుకుని ప్రజలు ఏ విధమైన మానసిక వ్యతలకి గురవుతున్నారో, ప్రజల ఆర్థిక సంక్షోభం ఏ విధంగా ఉందో, అయితే అప్పులు ఊబిలోకి నెడుతూ మీరు చెప్పిన వెనుజులా జింబాబ్వే అయిపోయింది, శ్రీలంక అయిపోయిందని చెప్పిన దాన్ని జస్టిఫై చేయడానికి మీ సంవత్సర పాలనలో 1/4 గత ప్రభుత్వంలో చేసిన అప్పులకి ధీటుగా మీరు అప్పులు చేసి కూర్చునుండే ఎక్కడికి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారో చూసుకోండి. ఇవాళ ఉపాధ్యాయులు ఆ డిఈఓ ఆఫీసులో రాత్రి దాకా నిరసనలు తెలియజేసిన ఉదంతాన్ని సక్సెస్ఫుల్గా దీపావళి కింద అభివర్ణిస్తూ ఉంటారా? ఎంప్లాయీస్ పడుతున్న మానసిక సంఘర్షణలకి ప్రభుత్వ పరంగా సొల్యూషన్ ఇచ్చేసామని చెప్పి దీపావళి సంక్రాంతిలో కలిపి ప్రయాణం చేసుకోవాలి. అవసరం ఆలోచించుకుంటే గత ప్రభుత్వం అన్నది రాజకీయ ముఖ చిత్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పుకి అనుగుణంగా 151కి 164 మీకు ఇచ్చిన ప్రజల్లో పండగ వాతావరణం వస్తుందని దగ్గర ఈ రోజుకి కూడా ఒక్కడుగు కూడా ముందు పడినందుకు మీ ప్రభుత్వం చింతిస్తూ దానికి ఏ విధమైన సంఘీభావం ప్రకటిస్తారన్న దగ్గర మీ ముగ్గురి కోసం చేసుకుంటున్న పండగని పండగ వాతావరణం కింద అభివర్ణిస్తుంటే మిగిలిన యొక్క మానసిక వ్యతలు ఎవరు తీరుస్తారన్నదే ప్రశ్న. సమాధానం
వెతుక్కునే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు కొట్టుకోవడంలో మధ్య నలుగుతుంది ప్రజలు కదా సార్, ఇది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ప్రజలు ఆల్రెడీ ఏ విధంగా మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నారో వాళ్ళకి తెలియకుండా ఏం లేదు కదా సార్. వాళ్ళకి అన్నీ తెలిసిన దానికి సొల్యూషన్ ఇవ్వలేక కాలక్షేపం చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారు. కాలక్షేపం చేస్తూ కాలయాపన చేస్తే ఏమైనా సంవత్సరం గడిచిపోయింది. అలా మిగిలిన 3-4 సంవత్సరాలు కూడా ఏమి కాకుండా గడిచిపోతాయి. తర్వాత ప్రజాస్వామ్యం, ప్రజల నిర్ణయం శిరోధార్యంగా ఉంటుందో ఏముంటుందో శిరమండనం ఉంటుందో అప్పుడు తెలుస్తుంది. అప్పటిదాకా ఓపిక కావాలి. మన చేతులు అయితే ఏం లేదు. కొన్ని తీవ్రతరాలని ప్రతిపించేలాగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నప్పుడు భరించే వాళ్ళు ప్రజలే, దాంట్లో ఏం లేదు. ఎంతకాలం? 4 ఏళ్ళు అయితే గ్యారంటీగా. తర్వాత మళ్ళీ ఇలాంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటే మన చేతిలో ఏం లేదు. ఇప్పుడు జరుగుతున్నప్పుడు జరిపించుకోవడం మానేసి దానికి గండి కొట్టుకుంటే కంచంలో ఏం చేశారన్నది తినే కంచంలోనే వాళ్ళు ఏం చేస్తే పైకానే చేస్తే ఎవడేటి చేస్తారండి. రైట్ సార్, వైసీపీ ఎంత తీవ్ర విమర్శలు చేస్తున్నా మొన్నటి వరకు రెస్పాండ్ అవ్వని కూటమి ప్రభుత్వం సడన్గా ఏదైతే ఈ 4వ తేదీ వాళ్ళు చేయబోతున్నట్టు వెన్నుపోటు ఆ దినం దానికి సంబంధించి మాత్రం ఎందుకు ఇంత రెస్పాన్స్ వస్తుంది, ఏంటి దాని అర్థం? ఇప్పుడు ఉన్నమాట అంటే ఎవరికైనా ఉలికే కదా. ప్రజల్లో చర్చనీయాంశం ఏముంటుంది? పెన్షను, నెక్స్ట్ వాళ్ళు అమ్మ ఒడి, నెక్స్ట్ అమ్మాయిలకి ఇస్తానన్న డబ్బులు, ఇలాంటివే కదా. అవన్నీ ప్రజల్లో నాకైతే రాలేదనే చెప్తారు కదా. చంద్రబాబు గారికి చెప్పారు, అలాంటి అపోజిషన్ పార్టీలకి చెప్పడం ఎంతసేపు, ప్రజలు నిరసన తెలియజేయడం ఎంతసేపు. దీని అన్నిటి వల్ల కాంట్రిబ్యూషన్స్ అట్రిబ్యూట్ అయ్యే వరకు. కంట్రిబ్యూషన్స్ అంటే ప్రజలు ఏం చెప్తారు? నెగిటివ్ చెప్తారు. అట్రిబ్యూట్ అయ్యేవరకు గవర్నమెంట్కి. అదే కదా నెగిటివిటీ. దానికి ఆయన చెప్తున్నాడు, నా 21 మందికి నేను ఇది ఇచ్చేసాను, ర్యాంకులు ఇచ్చాను. ఎవరెవరికంటే ఫస్ట్ మీ ర్యాంకే 21 ఉంటుంది, 21 కన్నా తక్కువ మైనస్ ఉంటుంది. ఇంకా ఇక్కడ పిఠాపురంలో జరుగుతున్న అనిశ్చితికి ఈ రోజుకి కూడా బాధ్యత వహించి ఒక్కసారి కూడా ముఖం చూపించిన పిఠాపురం తెలుసు. రోడ్లు వేసేస్తామని మరి పెట్టగదలు చెప్పారు. అక్కడికి వెళ్తే ఆ పరిసర ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితులు దయనీయమైన వీడియోలు ప్రజలు ప్రదర్శిస్తున్నారు. ఎలా ఉన్నాయో చూసుకోమనండి ఒకసారి. తాత్కాలిక ఉపశమనాలు, గొంతల్లో మట్టేసాం, ఇది కాదు కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యం కదండి. ప్రజాస్వామ్యంలో ఏంటంటే ప్రజలు అంతిమ నిర్ణేతలు. పైపచ్చి ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం సంవత్సరం అయింది, ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏం జరుగుతున్నాయి ఫంక్షన్స్ చూస్తున్నారు. రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే ఎంతసేపు అమరావతి చుట్టూ రాజకీయాలు నడిపించుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. పోనీ అమరావతికి ఏమైనా చేశారంటే అది కూడా లేదు. మీరు ఇది గమనిస్తున్నారా? ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తున్నారు. ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తున్న వాటికి కనీసం ఫలితాలు రాకనప్పుడు తర్వాత తోటి రైతులు 33% రైతులకి ఇంకా ఆ ల్యాండ్ ఎలకేషన్ జరగలేదు. ఏది 1000 గజాలు 200 గజాలు ఇస్తున్నాడు. ఇంత దీంట్లో కూడా ఇంకో 45,000 ఎకరాలు దేనికోసం ఎక్వైర్ చేస్తూ ఉంటుంటే అది కేంద్ర ప్రభుత్వం నుంచి కనీసం లేదు. ఇప్పుడు దానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హ్యాంగర్లు కడతా ఉన్నారు అనుకోండి. కేంద్ర విమానయాన శాఖ మంత్రి మన రాష్ట్రం నుంచి ఉన్నాడు రామ్మోహన్ నాయుడు గారు. ఆయన క్యాబినెట్ నిర్ణయం ఇది ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం దీని మీద తక్షణంగా మేము ప్రొయాక్టివ్నెస్ చూపిస్తున్నాం అంటే అది ఒక్క స్టేట్మెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదు. ఒక 2013 భూ నిర్వాసితుల చట్టం ప్రకారం డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి ఇంత ప్యాకేజ్ తీసుకొస్తున్నాను. భూ నిర్వాసితుల చట్టం ప్రకారం 46,000 ఎకరాలు మాకు కావాల్సిన దానికి ఎక్వైర్ చేసేదానికి ఈ ప్యాకేజ్ ఇస్తుంది, మాకు ల్యాండ్ కావాలన్నారు అనుకోండి. అప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షిస్తున్న ఈ ప్రభుత్వాన్ని గమనిస్తున్నారు ప్రజలు. ఇక్కడ 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి 29 గ్రామ ప్రజలకి ఈరోజు న్యాయం చేయకుండా ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకో 46,000 ఎకరాలు ఎక్వైర్ చేస్తూ వాళ్ళకి ఎప్పుడు న్యాయం జరుగుతుందన్న విషయం ప్రజల్లో నెగిటివ్ ఉంటుందా ఉండదా? పాజిటివ్నెస్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? బజ్ క్రియేట్ అవ్వాలంటే ప్రభుత్వం ప్రొయాక్టివ్నెస్ చూపిస్తూ ఎస్ ఈ నిర్వాసితుల దగ్గర నుంచి ఈ ల్యాండ్ కొంటున్నాం, మీకు ఈ కాంపన్సేషన్ డిసైడ్ చేసాం, 46,000 ఎకరాలు ఇవ్వండి, వీళ్ళకి ఇమీడియట్గా ఇచ్చేసాం, ఇది అమరావతి రాజధాని కింద శాశ్వత గజెట్, ఇది కనబడింది అనుకోండి. అప్పుడు ప్రజలు ఎస్ ఈ ప్రభుత్వం పట్ల చూసారా 5 సంవత్సరాలు మనం వెనక్కి ఇచ్చాం, వాళ్ళు వచ్చిన తర్వాత చేసిన మొదటి మంచి ప్రాయోజిత కార్యక్రమం అదేది లేదే. అక్కడ పరిస్థితి చూస్తే అమరావతిలో వర్షం పడితే ఏమవుతుందో వాళ్ళకే తెలుసు. తదనంతర పరిణామాల్లో జరగబోతున్నవి చూస్తే రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షిస్తున్నారంటే పోలవరం ఎత్తు తగ్గించినా దిక్కుదేవనం లేదు, కేకేలేం లేకుండా రైల్వే జోన్ ఇచ్చినా దిక్కుదేవనం లేదు. స్టీల్ ప్లాంట్ కాపాడేవాళ్ళు నేను మహానాళ్ళు చెప్పుకుంటారు, 11,000 తీసుకొచ్చే జీతాలు ఇచ్చారు లేదంటే సంవత్సరం బయట ఇది మళ్ళీ కంటిన్యూషన్గా ఉద్యమంలోనే ఉన్నారు రైతులు, వాళ్ళ కార్మిక నాయకులు సంఘాలు. అక్కడ తీసుకొచ్చి ఆ అప్పులు తీర్చుకుంటూ బ్యాంకులు తీర్చి ఎవరికో అప్పచెప్పేస్తామంటే ఇది ఎక్కడ? ఇవన్నీ గమనిస్తున్న ప్రజలకి ఎక్కడో దగ్గర సమాధానం కావాలంటే ఆ వెన్నుపోటు దినానికి అట్లీస్ట్ ప్రజలకి వాళ్ళు ఏ విధంగా బ్యాక్ స్టాప్ చేశారో చెప్పిందోటి జరిగిందోటి, దాని భూ సంస్కరణలు చేసేసాం, భూ చట్టాలు రద్దు చేస్తాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం అని చెప్పి వెనక దొడ్డుదారిన అలా విద్యుత్ మీటర్లు పెడితే ఎరగొట్టడం చెప్పిన లోకేష్ గారి పిలుపుకి విద్యుత్ మీటర్లు మళ్ళీ రైతులకు పెడుతుంటే ఏం మాటలు అర్థం కాని నిస్సాయ స్థితి. నెక్స్ట్ ఇదే మాట గత ప్రభుత్వం తీసుకున్న రాయలసీమ డెక్లరేషన్, పాదయాత్రలు చేసి రాయలసీమ డెక్లరేషన్ అంటే వాళ్ళు మళ్ళీ రాయలసీమ వెనకబాటుతో మహానాడు వేదికగా తండ్రి కొడుకులు ఇద్దరు మాడినవని గమనించకుండా ప్రజలు ఉంటారా? వీటిలన్నిటికీ మీరు ఏ విధంగా అధికారం కోసం మా వెన్నుపోటు ఎలా పొడిచారన్న దాన్ని జస్టిఫై చేస్తూ అపోజిషన్ పార్టీ చేస్తున్న దానికి సర్కాస్టిక్గా పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ పెడుతూ ఇది పండగ వాతావరణం అంటే ప్రజల వెతలు తీర్చలేని ఈ ప్రభుత్వం చేస్తున్న దానికి ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున డిసెంట్ తెలియజేయడానికి ఒక అపోజిషన్ పార్టీ ముందడుగేస్తే దానికి మీకు ఇంకా ఎటకారాన్ని జోడు చేసి దానికి ఇంకా ఆనందపూరిత వాతావరణాన్ని బృహత్పరించేలా చేస్తే
ఎక్కడికి వెళ్తున్నాం, ఏం జరుగుతుంది, ఇదే ప్రజలు అడగబోయే ప్రశ్న. రావడానికి ఏం సమాధానం చెప్తారో వేచి చూడడమే. ఎందుకంటే ప్రణాళికాబద్ధంగా తీసుకోవాల్సిన వాళ్ళు ఇస్తున్న 6 ఆగస్టు నుంచి ఉచిత బస్సు ఇస్తాం, మే జూన్ అని అసెంబ్లీ వేదికగా మండల వేదికగా మాడిన లోకేష్ గారికి దిక్కు దివానా లేదు. ఇప్పుడు మళ్ళీ దానికి ఒక కొత్త బడ్జెట్ తర్వాత వచ్చి రోజుల్లో ఇస్తామట.